నీకు ఫ్లోర్ లీడర్ కూడా ఛాన్స్ ఇస్తారు మాట్లాడేదానికి, నీకు గౌరవిస్తారు. స్పీకర్ గారు, మీరైనా స్పీకర్ గారు, నువ్వు ఏం కావాలని కోరుతుండవు? విమానం టికెట్లు లేకపోతే రైలు టికెట్లు మేము కొనిస్తాం చందాలు వేసుకొని. ఎక్స్ట్రా ఏంటి? విమానం టికెట్లు ఫ్రీ, రైలు టికెట్లు ఫ్రీ, కారుకి డీజిల్ ఫ్రీ, కారుకి అలవెన్సు, నీ పిఏ నీ బంటు వాడికి కూడా మేమే ఇస్తాం జీతాలు. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? 11 మంది సభ్యులు ఉంటే శాసనసభకు రామంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే శాసనసభలు ఎన్నికల్లో గెలిచి మేము శాసనసభకే బాగుంటుంది. శాసనసభ అంటే చట్టాలు చేసే సభ. ఆ ప్రజలకి ప్రతినిధిగా మీ వాయిస్ ఇక్కడ వినిపించాలా? అటువంటిది రామన్నప్పుడు నిజంగా మీకు పద్ధతి ఉంటే రిజైన్ చేసేసి అలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి. ఉప ఎన్నికలు ఎదుర్కొంటే ఆ పులివెందలు కూడా రాదని ఒక భయం. 60 రోజులకు ఒకసారి సంతకం పెట్టిపోతాం. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడండి. ఇవన్నీ అటుండిచ్చి ప్రజల్ని మిస్లీడ్ చేసేదానికి నువ్వు, నీ ఛానల్, నీ పత్రిక, నీ లీడర్సు స్పీకర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని తప్పుపడితే నాకు అసలు మీ మీద స్పెషల్ బోనస్ ఎందుకు ఇవ్వాలా? అంటే మీ ప్రవర్తన చూసి ఇవ్వాలన్నా? ఏం మాట్లాడుతున్నాను?